హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్. ఈరోజు మన హెయిర్కి మంచి రెమెడీ అయితే తీసుకొచ్చాను. ఈ రోజుల్లో మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ హెయిర్ అనేది బాగా రాలిపోతుంది. బయట ఉండే పొల్యూషన్ వల్ల, ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల మన హెయిర్ అనేది రాలిపోతుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా బాధపడుతున్నారు. ఆడవాళ్ళకైతే ఏమో ఫ్రంట్ సైడ్ పోతుంది, మగవాళ్ళకైతే ఏమో హెడ్ మిడిల్ పార్ట్లో పోతుంది, ఎక్కువగా రాలిపోతుంది. ఎక్కువగా ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో అలాంటి వారి కోసం హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను. ఇది మ్యాన్ ఆర్ ఉమెన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ ఇంగ్రీడియంట్ గురించి అందరికీ బాగా తెలుసు, ఎలా వర్క్ అవుతుందో. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన బెస్ట్ హెయిర్ ఇంగ్రీడియంటే కాబట్టి మన ఓల్డ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నారు. వాళ్ళ జుట్టు అసలు రాలేదు కాదు, ఒత్తుగా స్ట్రాంగ్గా షైనీగా ఉండేది. ఇప్పుడు కెమికల్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మన జుట్టుని మనమే పాడు చేసుకుంటున్నాం, టైం లేక నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలాగే హెయిర్ ఫాల్కి కారణం మనమే అవుతున్నాం. అలాగే ఈ రెమెడీ అనేది కొత్తగా కూడా ఉంటుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. కొంచెం టైం కేటాయించి ఇలా చేసుకొని యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అయితే తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఈ రెమెడీ కొంచెం టైం టేక్. ఈ మెంతులు మన హెయిర్కి గోల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, స్వెటెన్స్ తగ్గడానికి, హెయిర్ థిక్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి, షైనీగా కనిపించడానికి, అలాగే డ్రాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెమెడీ అప్లై చేస్తే మన హెయిర్కి ఫుడ్ పెట్టి పెంచినట్టే. డిఫరెంట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఒక మూత ఉన్న కంటైనర్ని తీసుకోవాలి. 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ మెంతులు పోసుకొని అందులోకి కొంచెం వాటర్ను కూడా పోసుకొని మూత పెట్టుకొని 3 డేస్ పాటు రూమ్ టెంపరేచర్లో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకోవడం వల్ల మెంతుల్లో ఉన్న పోషకాలు వాటర్లోకి యాడ్ అవుతాయి. మనం జనరల్గా ఒక ఐటమ్ని ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది మనకు వస్తుంది. కర్రీ చేసుకుంటే కర్రీలో కొన్ని ప్రోటీన్స్ అయితే మనకు అందుతాయి, ఫ్రై చేసుకుంటే ఫ్రైలో కొన్ని ప్రోటీన్స్ అయితే అందుతాయి. అలాగే మెంతుల్ని ఈ ప్రాసెస్లో యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ పోషకాలు అయితే మన హెయిర్కి అందుతాయి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. వీడియో అనేది మీరు స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు, లాస్ట్ వరకు చూడండి. రెండో రోజు నైట్ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. వాటర్ అనేది మెంతుల్లో కలిసిపోయి పులిసిపోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకొని మళ్ళీ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో మళ్ళీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, న్యాచురల్ జెల్ అయితే తయారవుతుంది. చూడండి, మెంతులు అనేది బాగా నానిపోయి ఎలా ఉబ్బినాయో వాటర్లో. జెల్ అనేది న్యాచురల్గా అద్భుతంగా రిలీజ్ అయ్యింది. ఇది ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చి జెల్లులాగా ఫామ్ అయిపోయిందో. ఇలా జెల్లులాగా ప్రిపేర్ చేసుకుని మన హెయిర్కి అప్లై చేసుకుంటే చిక్కులు పడకుండా ఉంటుంది. మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ పోకుండా మన హెయిర్కి అయితే అప్లై అవుతుంది. ఇలా జెల్ తీసుకొని ఇది ఒక జార్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ పాటు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో న్యాచురల్ కండిషనర్ జెల్ అయితే చూపించబోతున్నానండి. ఇది టైం ఏమి తీసుకోదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. 4, 5, 3 రెక్క మందారాలు తీసుకొని రెక్కలు ఇరుచుకొని ఒక బౌల్లోకి వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మ్యాష్ చేసుకున్నాక ఒక జెల్లీ లాగా వచ్చాక ఒక కాటన్ లేదా క్లాత్ సహాయంతో మనం జెల్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. సరే కదా, అప్పటికప్పుడే ఇలా న్యాచురల్గా హైబిస్కర్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హైబిస్కర్ జెల్ అనేది మన హెయిర్కి అప్లై చేస్తే గుడ్గా కండిషనర్గా వర్క్ అవుతుంది, షైనీగా కనిపిస్తుంది. మా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. హైబిస్కర్స్ కూడా మన హెయిర్కి లాంగ్ అవడానికి బాగా వర్క్ అవుతుంది, సిల్కీగా లాంగ్గా అవుతుంది. ఇలా న్యాచురల్గా 2 జెల్లులు ప్రిపేర్ చేసుకోవచ్చు. సపరేట్గా మీరు సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు. 2 మిక్స్ చేసుకుని ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 2-3 స్పూన్స్ మెంతుల జెల్లుని, 1 స్పూను హైబిస్కర్ జెల్లుని మీ హెయిర్ క్వాంటిటీని బట్టి వేసుకొని అందులోకి క్యాస్టర్ ఆయిల్ 1 స్పూను, ఈ క్యాప్సిల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని 30 మినిట్స్ లేదా 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. ఇలాగే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ చేస్తే మీ హెయిర్లో బెస్ట్ రిజల్ట్ అయితే మీరే గమనిస్తారు. ఈ మన చుట్టుపక్కల దొరికే ఇంగ్రీడియంట్సే, మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో మన హెయిర్కి ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు.
మీరు ట్రై చేయండి, ఎలా అనిపించింది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి.